హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చెక్అవుట్ చేయండి. నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇది మేము లీవ్ వచ్చిన 10 days తర్వాత ఒక ఫంక్షన్ ఉండే రిలేటివ్స్ది. ఆబ్వియస్లీ లీవ్లో ఉంటే మేమే వెళ్తాము, ఎందుకంటే మేము ఇంట్లో ఉంటాం కదా. మీరు ఒక్కొక్కసారి వెళ్ళి అందరినీ చూసుకొని రండి, మీకు కూడా అందరితో కలిసినట్టు ఉంటుందని ఇంట్లో చెప్పారు. మేమైతే మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాం ఫంక్షన్కి. ఎండలు అయితే విపరీతంగా ఉండే. మేము ఈసారి లీవ్లో మంచిగా ఎండలకు దొరికిపోయామన్నమాట. సో ఇది మా ఇంటి నుంచి 40 or 45 kilometers దూరంలో ఉంటుంది ఫంక్షన్ హాల్. సో అక్కడ ఫంక్షన్ అవుతుంది. మేము వెళ్ళేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఫినిష్ చేసేసారు. సో మేము కొంచెం లేట్ అయిపోయాం అనమాట. మేము 8 o'clockకి అలా వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఇది పెళ్లి కూతురు తరపు వాళ్ళ నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది, మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ అనమాట. బట్ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వాళ్ళు మా అమ్మ వాళ్ళ స్ట్రీట్లోనే ఉంటారు, పక్క స్ట్రీట్లో ఉంటారు. సో వాళ్ళు కూడా నాకు చాలా బాగా తెలుసు. సో ఐ ఫీల్ సో కంఫర్టబుల్ దేర్. అందరు నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, ఎస్పెషలీ మా మమ్మీ వాళ్ళ ఊర్ల నుంచి అందరు వచ్చారనమాట. సో అత్తయ్య వాళ్ళ తరపు నుంచి రిలేటివ్స్. సో చాలా రోజుల తర్వాత కలిసినా నాకేం యాక్వర్డ్గా అనిపించలేదు. సో అందరితో కలిసిమెలిసి చాలా ఎంజాయ్ చేశాను అనమాట. మేము వెళ్ళేసరికి అమ్మాయి అబ్బాయి ఆల్రెడీ వచ్చేసి పూజ చేశారనమాట. మా సైడ్ ఇది బొట్టు పెట్టడం అంటారు, కానీ చాలా బాగా ఫంక్షన్ చేశారు. 2 కలిపి చేశారు. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ ఉన్న బొట్టు పెట్టడం కలిపి ఫంక్షన్లో చేశారనమాట. సో వెళ్ళగానే బొట్టు పెట్టి గంధం పెట్టి తాగడానికి లిచ్చిది డ్రింక్ ఇచ్చారు. సో అది తాగుతూ ఇక్కడ యాంకర్ కూడా పెట్టారనమాట. షీ ఈజ్ సో ఎనర్జెటిక్ అండ్ క్యూట్. ఆబ్వియస్లీ తను రావడమే కొంచెం ఫంక్షన్ చాలా హడావిడిగా ఉంది. కొత్తలో అయితే అందరు కొంచెం సిగ్గుపడ్డారు డ్యాన్స్ వేయడానికి. మేము వెళ్ళమంటూ చూసారు. బట్ ఫైనల్ అయితే అందరూ చిన్నవాళ్ళు పెద్దవారు అందరు కలిసి కూడా ఎంజాయ్ చేసి డ్యాన్సులు చేస్తారనమాట. అండ్ తర్వాత వాళ్ళది డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వాళ్ళు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. దే లుక్ సో క్యూట్. నాకు చాలా బాగా నచ్చారు. బట్ నేను అంత క్లియర్గా చూపించలేదు, ఎందుకు వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది నా ఛానల్ కదా. సో ఆబ్వియస్లీ నేను ఉంటేనే బాగుంటుంది. అందరికీ నాకు అడగడం ఇష్టం లేదు. ఐ థింక్ దే ఆర్ ఓకే విత్ దట్. బట్ నాకు ఇష్టం లేదు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం. సో వాళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు. వాళ్ళ మ్యారేజ్ కూడా నెక్స్ట్ మంత్ ఉంది, బట్ మేము లీవ్ వెళ్ళడం కుదరదు అనుకుంటా. సో అక్కడ ఉండి అందరితో మాట్లాడుకుంటూ కలుసుకుంటూ లీవ్లో ఇలా ఫంక్షన్స్ వెళ్ళడం అంటే ఒక పక్క కొంచెం హెడేక్గా అనిపించిన, ఒక పక్క చాలా సరదాగా అనిపిస్తుంది. అండ్ తర్వాత మా కవిత అక్కని కలిసాను అనమాట. తిను మా ఇంటి పక్కనే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి ఉండేవారు, ఇప్పుడు చేంజ్ అయిపోయారు. బట్ తను నా బై బ్లడ్ నా సిస్టర్ కాకపోయినా నా సొంత సిస్టర్ లాగా అనమాట. సో ఆకతో కొంచెం అందరితో మాట్లాడి దెన్ లంచ్ చేసేసాం అనమాట. 2 o'clockకి అలా లంచ్ ఫినిష్ చేసి రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాం. ఎందుకంటే ఈవినింగ్ అయిపోద్ది వెళ్ళేటప్పటికి. సో అవి డబ్బాలు గిఫ్ట్లు ఇచ్చారు. సో గిఫ్ట్లు గట్టి పట్టుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. వచ్చేటప్పుడు కూడా 4 o'clock టైము, 2 o'clock 4 o'clock అయినట్టు ఉంది. అప్పుడు కూడా ఎండలు అలాగే ఉన్నాయన్నమాట. ఏంటో మరి చెప్పకండి. ఇదండి ఫైనల్లీ నా వ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ ఇకపై నుంచి రెగ్యులర్గా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.